హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం ఒప్పో నుంచి ఒప్పో A5 Pro 5G మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నామండి. ఇది మనకు ఒక తక్కువ బడ్జెట్లో మనకు ఏదన్నా IP69 రేటింగ్తో కావాలనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ మొబైల్ అయితే అవుతుందండి. ఇది వచ్చేసి అలాగే మనకు డ్యామేజ్ ప్రూఫ్ 360 డిగ్రీస్ ఆర్మూర్ బాడీతో వస్తుంది. 5800 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఛార్జర్, 200% మనకు ఎక్స్ట్రా నెట్వర్క్ బూస్టింగ్ అయితే వస్తుంది. ఒక్కసారి అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఫస్ట్ పైన రేపర్ ఒకటైతే ఉంటుంది, దీన్ని తీసివేద్దాం. తీసివేసిన తర్వాత ఇది మనకైతే ప్రీమియం బాక్స్ క్వాలిటీ స్టిక్కరింగ్తో వస్తుందన్నమాట. మనం అయితే దీన్ని చాక్ లేకుండానే ఫింగర్తో అయితే రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ బాక్స్ అనేది ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే మనకు ఒక చిన్న బాక్స్ టైప్ కంటెంట్ అయితే ఉంది. ఓపెన్ చేయగానే మనకైతే దీంట్లో వచ్చేసి మనకైతే ఫస్ట్ సిమ్ ఇజెక్టర్ టూల్ అయితే కనిపించింది. దాంతోపాటు వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అయితే వచ్చింది. దాంతోపాటుగా మనకైతే ఒక ప్రీమియం డిజైన్తో ఉన్న ఒక కేస్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, ఇవన్నీ పక్కకు పెట్టిద్దాం. నెక్స్ట్ చూసుకుంటే బాక్స్లో అయితే మొబైల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చూసే ముందు ఛార్జర్ ఒకసారి చూద్దాం. ఛార్జర్ వచ్చేసి మనకైతే 45 వాట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటుగానే మనకైతే కేబుల్ వచ్చేసి టైప్ A to టైప్ C కేబుల్ అయితే మనకైతే బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకైతే బాక్స్లో అయితే మొత్తం అన్ని కంటెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇప్పుడైతే మొబైల్ రేపర్ తీసి ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్, మొబైల్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంది. బ్యాక్ సైడ్ స్టిక్కర్ వచ్చింది, ఒకసారి తీసేద్దాం. లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఆసమ్గా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఐఫోన్ డిజైన్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే వివోలో V సిరీస్ లాగా మనకు ఉంటుంది కాబట్టి డిజైన్ అదని చెప్పుకోవచ్చు. మన ఆర్ఐ డిజైన్. బ్యాక్ సైడ్ అయితే 2 కెమెరాలు ఉన్నాయి. బాటంలో వచ్చే సొప్ప ఉంది. బ్యాక్ సైడ్ మ్యాట్ ఫినిష్ ఉంది. ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయదు. AI కెమెరా సిస్టమ్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసింది అనమాట. బ్యాక్ సైడ్ ఫ్రంట్ వచ్చేసి మనకైతే ఫ్రీ స్క్రీన్ గార్డ్ వచ్చింది. దాంతోపాటు సెంటర్లో అయితే మనకు కెమెరా అయితే ప్లేస్ చేశారు. పై సైడ్ అయితే ఎలాంటి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ లేదు. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. దీన్నే ఫింగర్ ప్రింట్లో అయితే యాక్ట్ అవుతుంది అనమాట. స్పీకర్ గిల్, టైప్ C పోర్ట్, మెయిన్ మైక్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో సిమ్ ట్రే అనేది ప్రొవైడ్ చేశారు. ఒకసారి కేస్ వేసి చూద్దాం ఇది ఏ విధంగా ఉందో. కేస్ వేసినట్లయితే ఇదైతే మనకు లుక్ అనేది ఈ విధంగా ఉంది. చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఏం డిజైన్ అయితే పాడవట్లేదు. ఒకసారి అయితే మొబైల్ స్విచ్ ఆన్ చేయొచ్చు. స్విచ్ ఆన్ చేసి దీని ఫీచర్స్ గురించి అయితే ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం. మనకు మొబైల్ అయితే స్విచ్ ఆన్ కాగానే మనకైతే ఒప్పో పవర్డ్ బై ఆండ్రాయిడ్ అయితే పడింది. దీని డిస్ప్లే చూసుకుంటే మనకు 6.67 ఇంచెస్ LCD డిస్ప్లే వస్తుంది. దీని బ్రైట్నెస్ వచ్చేసి 1000 nits వరకు అయితే ఉంటుంది. మనకు స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 86.2% అయితే ఉంటుందండి. దీని డిస్ప్లే రిఫ్రెష్ రేట్ వచ్చేసి మనకైతే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. చెప్పాను కానీ ఫింగర్ ప్రింట్ అయితే సైడ్ అయితే ఉంది. ఇది 360 డిగ్రీస్ ఆర్మూర్ బాడీతో వస్తుంది. మనం ఎటు పట్టుకున్నా కానీ నెట్వర్క్ అయితే మనకు 200% అయితే ఇంక్రీజ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనం కెమెరా చూసుకున్నట్లయితే మనకైతే 50 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మనం ఫ్రంట్ చూసుకుంటే మనకు ఫ్రంట్ అయితే 8 మెగాపిక్సెల్ కెమెరాని అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. 8 మెగాపిక్సెల్ కెమెరా అయినప్పటికీ మనకైతే క్లారిటీలో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. చాలా బాగా అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది. దీనిలో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకైతే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకు 6 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకైతే 115తో వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే మనకు 5800 mAh బ్యాటరీ అయితే ఉంది. దాంతోపాటుగా దీంట్లో ఛార్జింగ్ వాట్స్ చూసుకుంటే మనకు 45 వాట్స్ ఛార్జర్ అనేది బాక్స్లోనే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి 50% ఛార్జ్ అయితే మనకైతే ఈ ఛార్జరు 35 minutesలోనే 50% ఛార్జ్ అనేది చేస్తుంది. దీనికి వచ్చేసి IP66, 68, 69 రేటింగ్ అయితే ఉంది. మనకై ఎలాంటి వాటర్లో అయినా మనకైతే సర్వే అవుతుంది. ఎంత ఫోర్స్ వాటర్ పడ్డా కానీ ఫోన్కి అయితే ఏమీ కాదు. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకైతే ఎయిర్పోర్ట్ ఫోన్లో చూపిస్తాను. ఇక్కడ చూసారుగా A5 Pro 5G మొబైల్లో మనకు ప్రాసెసర్ ఇక్కడ ఇచ్చారు. 8+8 GB ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. TTT ఇంజన్ అయితే యూజ్ చేశారు. దీని గురించి అయితే ఒక వీడియో ఉంటుంది చూడండి. మనకు డిస్ప్లే దీనిలో యూజ్ చేసిన చిప్సెట్ అయితే మనకైతే చెప్పడం జరిగింది. ఒక్కసారి మనం కెమెరా చూసుకున్నైతే కెమెరాలో కూడా మనకైతే A to Z అన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు. ప్రో మోడ్,
అండ్ వీడియోలోకి వచ్చేసి మనకు ఫుల్ హెచ్డి 60 fpsలో మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కానీ నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఫోటో వచ్చేసి 1x అండ్ 254mm అండ్ 27mm ఫోకల్ లెంత్లో అయితే ఫోటో తీసుకోవచ్చు. పోర్ట్రేట్ మోడ్ ఉంది. అండ్ మోడ్లోకి వెళ్తే నైట్ మోడ్, హై రేస్, పానోరామా, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, డ్యూయల్ వీడియో, అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, స్టిక్కర్స్, డాక్యుమెంట్. మీరు ఇందులోకి వెళ్ళారనుకోండి, ఇందులోకి వెళ్ళినప్పుడు మీరు దీనిలో నుంచి ఎగ్జిట్ కావాలంటే మాత్రం మీరు స్విచ్ ఆన్ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్తాను. ఫోటో తీసుకోవాలనుకుంటే మాత్రం వాల్యూ అప్ బటన్, వీడియో తీసుకోవాలనుకుంటే డౌన్ బటన్. దీంట్లోకి వెళ్ళి వాటర్ అంతా ఎగ్జిట్ అయ్యి బయటికి రావాలంటే మాత్రం స్విచ్ ఆన్ బటన్ ఉంది కానీ 3 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే ఇలా ఫోన్లోకి వెళ్ళిన వాటర్ అంతా బయటికి ఎగ్జిట్ చేసి మనకైతే ప్రాపర్గా అనేది ఫోన్ అయితే మనకు వర్క్ అవుతుంది అనమాట. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.